బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో బైసరన్ లోయలో జరిగిన ఉగ్రవాద దాడిలో భారత్ పాక్ నడుమ ఉద్రిక్తత మరింత తీవ్రతరంగా మారింది. పాక్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఇక నివాస ప్రాంతాలు, ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు, ఆలయాలను లక్ష్యంగా చేసుకుని పాక్ కాల్పులకు తెగబడుతోంది. ఈ క్రమంలోనే జమ్మూ నగరంలోని ఒక ప్రముఖ ఆలయంపై పాక్ మిసైల్ అటాక్ చేసింది. ఇక ఆపరేషన్ సింధూర్ జీర్ణించుకోలేని పాక్ సైన్యం భారత నియంత్రణ రేఖ అంటే ఎల్ఓసి వద్ద కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాక్కు భారత్ గట్టి గుణపాఠం చెప్పడంతో మరింత రెచ్చిపోయింది పాక్. పిచ్చెక్కిపోయినట్లుగా సరిహద్దు ప్రాంతాలైన కుప్వారా, బారాముల్లా, అలాగే ఉరి, అఖ్నూర్ ప్రాంతాల్లో కాల్పులతో రెచ్చిపోయింది. పాక్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. నివాస ప్రాంతాలు, ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు, ఆలయాలను లక్ష్యంగా చేసుకుని పాక్ కాల్పులకు తెగబడుతోంది. ఈ క్రమంలోని జమ్మూ నగరంలోని రూప్నగర్ ప్రాంతంలోని సత్రియంలో ఉన్న ప్రముఖ ఆప్ శంభు ఆలయాన్ని పాక్ ఆర్మీ టార్గెట్గా చేసుకుని మిసైల్ దాడికి పాల్పడింది. ఇక అప్రమత్తమైన భద్రతా బలగాలు క్షిపణిని ఆకాశ్ మిసైల్ టెక్నాలజీతో కూల్చేసింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రవాద దాడితో భారత్ పాక్ నడుమ మరింత తీవ్రంగా ఉద్రిక్తత మారింది. ఉగ్రవాద దాడితో జరిగిన హత్యలకు ప్రతీకారం తీర్చుకోవడానికి భారతదేశం పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ ప్రారంభించినప్పటి నుండి ఈ యుద్ధ తీవ్రత పెరుగుతూనే ఉంది.